ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతుంది. ఎన్నికల్లో ఎదురైన పరాజయం నుంచి పార్టీని పూర్తిగా బయటకు తెచ్చి క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అధిష్టానం కఠిన చర్యలకు ఉపక్రమించింది. 2 ఏళ్లుగా నియోజకవర్గాల్లో స్తబ్దుగా ఉంటున్న నేతలకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ వరుసగా ఇన్ఛార్జీలను మారుస్తుంది. పార్టీకి వీర విధేయులైనప్పటికీ జనంలో ఉండని వారికి మొహమాటం లేకుండా ఉద్వాసన పలుకుతోంది. ఇంతకీ వైసీపీ అధిష్టానం చేపట్టిన ఈ ప్రక్షాళన వ్యూహం పార్టీ శ్రేణులో ఎలాంటి మార్పు తెస్తుంది? అధినేత ఇస్తున్న ఈ షాక్ ట్రీట్మెంట్ చూసైనా అసంతృప్త నాయకులు దారికి వస్తారా? వాచ్ ది స్టోరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగత ప్రక్షాళనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్నామనే అమితమైన ధీమాతో వై నాట్ 175 నినాదంతో బరిలోకి దిగిన పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కడం ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది. భవిష్యత్తులో మళ్లీ అలాంటి ప్రతికూల పరిస్థితి పునరావృతం కాకూడదనే దృఢ సంకల్పంతో అధిష్టానం ఇప్పుడు క్షేత్రస్థాయిలో కఠిన నిర్ణయాలు అమలు చేస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా నియోజకవర్గాల్లో పాత ఇన్ఛార్జీలనే కొనసాగిస్తూ వారికి ప్రజల్లోకి వెళ్లేందుకు తగినంత సమయం ఇచ్చింది. అయితే 2 ఏళ్లు గడిచినప్పటికీ రాష్ట్రంలోని సగానికి పైగా నియోజకవర్గాల్లో నాయకులు ఆశించిన స్థాయిలో యాక్టివ్ కావడం లేదని పార్టీ అంతర్గత నివేదికల ద్వారా గుర్తించింది. కేవలం పదవుల్లో కొనసాగుతూ క్యాడర్ను పట్టించుకోని నేతలను ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తోంది. ఇందులో భాగంగానే ఒక్కో నియోజకవర్గంలో ఇన్ఛార్జీలను మారుస్తూ అధినాయకత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. అధిష్టానం ఇస్తున్న ఈ షాక్ ట్రీట్మెంట్ చూసి మిగిలిన నియోజకవర్గాల నేతలు కూడా తక్షణమే తీరు మార్చుకోవాలని పరోక్షంగా బలమైన హెచ్చరికలు పంపుతోంది. ఈ మార్పుల పరంపరలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఉండి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా యువనేత మంతెన యోగేంద్ర కుమార్ బాబును నియమిస్తూ అధికారిక ఆదేశాలు జారీ చేసింది. గత 9 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తూ వరుసగా 2 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన సీనియర్ నాయకుడు పీవీఎల్ నరసింహరాజును అధిష్టానం పక్కన పెట్టేసింది. నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు క్యాడర్ను ఉత్సాహపరచడంలో పీవీఎల్ నరసింహరాజు వెనుకబడ్డంతోనే అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఉండి నియోజకవర్గంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని మరికొన్ని కీలక స్థానాల్లోనూ త్వరలోనే ఇలాంటి మార్పులే జరగబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోనూ యాక్టివ్గా లేని నేతల చిట్టాను సిద్ధం చేసిన అధిష్టానం అక్కడ కూడా భారీ స్థాయిలో ప్రక్షాళన చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీని మళ్లీ పాత వైభవంలోకి తేవాలంటే మొహమాటాలకు తావు లేకుండా పనిచేసే వారికే బాధ్యతలు అప్పగించాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నారు. వైసీపీకి ఒకప్పుడు తిరుగులేని కంచుకోటగా ఉండి 2024 ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా దక్కకుండా పూర్తిగా చేజారిపోయిన నెల్లూరు జిల్లాపై పార్టీ అధినాయకత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. జిల్లాలో కోల్పోయిన పట్టును తిరిగి సాధించేందుకు నియోజకవర్గాల వారీగా శస్త్రచికిత్స మొదలుపెట్టింది. గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ మేరుగా మురళి అధినాయకత్వానికి అత్యంత వీర విధేయుడిగా పేరు పొందారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఆయన శైలి సరిపోవడం లేదని భావించిన అధిష్టానం ఆయనను తప్పించి గురవయ్యకు ఇన్ఛార్జి పదవిని కట్టబెట్టింది. విధేయత కంటే పనితీరే ముఖ్యమనే సందేశాన్ని గూడూరు మార్పు ద్వారా అధినేత స్పష్టం చేశారు. మరోవైపు వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంపై కూడా వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇక్కడ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే వెంకటగిరి నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో వర్గ పోరు కొనసాగుతూ ఉండడం పార్టీకి పెద్ద సమస్యగా మారింది. పార్టీ క్యాడర్ను ఏకతాటిపై నడిపించడంలో ఆయన విఫలమవుతున్నారని, స్థానిక నాయకులకు ఆయన అందుబాటులో ఉండరనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెంకటగిరిలోనూ త్వరలోనే ఇన్ఛార్జి మార్పు ఖాయమనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో ఊపందుకుంది. నెల్లూరు జిల్లాలో మరో అత్యంత కీలకమైన కొవ్వూరు నియోజకవర్గంపై కూడా అధినాయకత్వం గట్టిగా దృష్టి పెట్టింది. పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు పొంది ఇక్కడి నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేతిలో ఓటమి పాలు కావాల్సి వచ్చింది. ఎన్నికల అనంతరం టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తన రాజకీయ పునాదులను మరింత బలంగా పాతుకుపోయేలా చేసుకుంటున్నారు.
అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం నియోజకవర్గంలో ప్రజల మధ్య పెద్దగా కనిపించడం లేదనే తీవ్ర విమర్శలు స్థానిక క్యాడర్ నుంచి వ్యక్తమవుతున్నాయి. పార్టీకి సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ అయినప్పటికీ ప్రజలకు దూరంగా ఉంటే నష్టం తప్పదని భావిస్తున్న అధినాయకత్వం ఆయన పనితీరుపై నిశితంగా నజర్ పెట్టింది. సీనియారిటీని చూసి ఊరుకునేది లేదని, ప్రజల్లో ఉండి పార్టీని నడిపించకపోతే ఎంతటి వారినైనా పక్కన పెట్టేందుకు వెనుకాడబోమని కొవ్వూరు నేతకు అధిష్టానం స్పష్టమైన సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. పార్టీలోని సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరికీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను అధిష్టానం ఒక పెద్ద అగ్ని పరీక్షగా నిర్ణయించింది. కేవలం కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ ఇన్ఛార్జీలందరూ తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలంటే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా రిజల్ట్ చూపించి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ క్యాడర్ను సమన్వయం చేసుకుని ఆశించిన ఫలితాలను సాధించలేకపోతే అలాంటి ఇన్ఛార్జీలను పదవుల నుంచి తక్షణమే తప్పిస్తామని అధినాయకత్వం స్పష్టమైన గీత గీసింది. 2029 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే బలమైన పునాది వేసుకోవాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. పనిచేసేవారికి పట్టాభిషేకం, నిర్లక్ష్యం వహించే వారికి ఉద్వాసన అనే సిద్ధాంతంతో పార్టీ ముందుకు సాగుతోంది. అధిష్టానం ఇస్తున్న ఈ వరుస షాక్ ట్రీట్మెంట్లతో వైసీపీ ఇన్ఛార్జీలు ఏ మేరకు క్రియాశీలకంగా మారుతారో, రాబోయే స్థానిక పోరులో పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారో వేచి చూడాలి.